అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు బైరి ప్రశ్నోదయ్. నేను 10th క్లాస్ పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు ఇంటర్కి లింగాల గన్పూర్ మోడల్ స్కూల్లో చేరాను. అయితే డాడీ నేను ఎప్పుడో ఆ ప్లేస్లో వచ్చి నైట్ టైం కూర్చొని చాలా ముచ్చట్లు పెట్టుకొని చాలా గాలి ఉంటుంది ఈ టైంకి, బాగుంటుంది. సేమ్ అలానే ఈరోజు కూడా వాకింగ్కి వస్తే ఈరోజు 3 బాటల కాడ మన కోసం ఎగ్ ఇచ్చి వెళ్ళారు, ఒకటి ఆమ్లెట్ వేసుకోమని. ఈ మధ్య మస్తు పెరిగిపోయింది, 7 రూపీస్ 8 రూపీస్ అయింది ఎగ్. పోయినాక ఆమ్లెట్ వేసుకొని తిందాం, బాగుంటుంది. దీన్ని మాత్రం తినడానికి వేయకుండా గలీజ్ చేసేసారు బొట్లతోటి. రేట్ అయితే మంచిదే పెట్టారు, దెయ్యం పట్టుకొని తింటుంది కావచ్చు నీట్గా తీసుకొని. అన్నం ముద్ద దానికి కూడా అయిపోయింది. ఎవరితో బర్త్డే సెలబ్రేషన్స్ మనం దయ్యం సెలబ్రేషన్. నేనే దయ్యాన్ని బాంబులు వేస్తున్నాను నాకు పెట్టినందుకు. దీన్ని ఆమ్లెట్ వేసుకొని తినే వీడియో కూడా మీకోసం నేను పెడతాను తప్పకుండా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చెప్పవారా ఇవి నమ్మొద్దని? ఇట్లాంటివి అస్సలు మీరు నమ్మకూడదు. ఇవి జస్ట్ వాళ్ళకు తెలియక అవగాహన లేక ఉట్టిగా అలా పెట్టేసి అమ్మయ్య అయిపోయింది, మా దగ్గర నుంచి దయ్యం పోయింది, వేరేటోళ్ళని పట్టుకోవాలని కోరుకుంటారు. దీన్ని ఇట్లాంటివి చూసి మళ్ళీ మనలాంటి వాళ్ళు మోసపోవద్దని కోరుకుంటున్నాను. ఇవి జస్ట్ మంచి ఫుడ్ కాకపోతే కొంచెం పాడు చేసేసారు. ఇది మాత్రం మంచిగా మన కోసం ఎగ్ తినండి, ఎప్పుడు రోజుకి కనీసం ఒకటైనా తినండి. చాలా తక్కువ మంది ఎగ్స్ తింటారు. ఎగ్స్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. మనం తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము. తప్పకుండా ఇట్లాంటి ఫుడ్ని మీరు వేస్ట్ చేయొద్దని కూడా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడే ఉంటే ఎవరైనా భయపడే అవకాశాలు ఉన్నాయి. సో నేను దీన్ని క్లీన్ చేస్తున్నాను, అటు పడేస్తున్నాను, చూడండి మీరు. మరి ఆ ఎగ్గు సంగతి? ఎగ్ నేను తప్పకుండా తింటాను, బాయిల్ చేసుకొని తింటా. పడే జాగ్రత్తగా దూరం పడే. అది ఇంటి దాకా ఉంటుందారా? ఉంటుంది, ఎందుకుండదా, మంచిగా ఉంది. ఓకే, ఉడకబెట్టించితే బాగుండు. ఇంకా అరే ఇప్పుడే తినేసేటోళ్ళం, పగల కొట్టుకొని కూడా తాగేయచ్చు. వద్దులే నేను బొమ్మ. మీ మమ్మీకి కొంచెం భయం ఉన్నట్టున్నారా? చూసావా, ఇలా మనం బయటికి వాకింగ్ రావడం వల్ల ఒక 7-8 రూపాయల గుడ్లు దొరికినాయి, సంతోషం. ఏంటిది? మన చాలా విలువైన దెయ్యం గుడ్డు. వావ్, ఎక్కడి నుంచి తెచ్చిర్రు? 3 బాటలు ఎక్కింది. ఇప్పుడు నా స్పెషల్ ఆమ్లెట్. ఎటు పోతుంది దెయ్యం, అడిగిపోతుంది. నా ప్యాన్ నా ప్యాన్ నా ప్యాన్ అక్క చూడక్క కాస్త. ఓకే, దొరికింది. మీకు ఆమ్లెట్ వేయడం నేర్పిస్తుంది, చూసుకోండి. ఫస్ట్ కారం తీసి పక్క పెట్టుకోండి. ఓకే, ఓకే. దాని తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు, చెఫ్ ప్రశ్నోదయ్ ఇప్పుడు దయ్యం కోసం పెట్టిన 4 బాట దగ్గర పెట్టిన కోడిగుడ్డు తెచ్చి ఇలా వాళ్ళ నాన్నగారి కోసం ఆమ్లెట్ వేయడం జరుగుతుంది. ఇది తిన్నాక రిజల్ట్స్ కూడా మీకు చూపెడతామని తెలుపుతున్నాము. రెడీయా జాగ్ గారు? ఇప్పుడే ఆ గుడ్డును పలగొట్టారు. ఓ, మీరు చూడొచ్చు, ఎగ్ బాగానే ఉంది. అర్జెంటుగా పైన
మిస్టర్ ప్రశ్నది ఈ గుడ్డును ఆమ్లెట్ వేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా వస్తుంది గుడ్డు. దెయ్యం చాలా కోరిక. చెప్పండి. పాపం దెయ్యంకి ఆశగా పెట్టిన వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయాయి. వాళ్ళకి తెలియదు పాపం మేము దాన్ని ఇలా ఆమ్లెట్ వేసుకొని తింటున్నామని. మిస్ అయింది. దెయ్యం గారు మీరేం ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ టైం మేము తప్పకుండా మీ గుడ్డు మీకు అందజేయిస్తాం వేరే వాళ్ళతో. అందజేయిస్తాము, పెడుతూనే ఉంటుంది. ఏ దెయ్యం నీకు చాలా గుడ్డు పెడతారులే, ఇది ఒక్కటి తక్కువ పెడితే నీకేం కాదు, నీ బ్యూటీ ఏం తగ్గదు, అట్లే ఉంటావు నువ్వు అందంగా. ఇదంతా నేను మిస్ చేసిన. ఓకే మిస్టర్ ప్రశ్నోదయ్, రెడీ ఆమ్లెట్? నాట్ రెడీ. ముక్కలైంది ఇందాక. ఓ మళ్ళా ఉంటుంది. కావాలంటే ఆర్డర్ చేయరు. మీకు కూడా దెయ్యానికి పెట్టిన గుడ్లు కావాలంటే అది దెయ్యానికి లేదు, మన కోసం వేసుకొని తినండి అని చెప్పేసి మంత్రించి మంచిగా ఉండాలి టేస్టీగా అని చెప్పేసి ఆడ పెట్టింది. మీకు కూడా కావాలంటే ఇలాంటి ఆమ్లెట్ మేము వేసేస్తాం. సంప్రదించండి మిస్టర్ ప్రశ్నోదయ్ చెఫ్. ఓకే, ఎక్కడికి తీసుకెళ్తున్నారు దీన్ని? తినాలంటే దయ్యాన్ని పెట్టిందారా? మరి నేను ఉంటున్నారా? చచ్చిపోతున్నా. నీ మీద మంత్రం చేసి తీసుకొచ్చిన. మీరు ఇప్పుడు ఈ గుడ్డుని ఆమ్లెట్ వేసుకొని తినబోతున్నారు, మీ రెస్పాన్స్ ఏంటి? ఇది నా కొడుకు చాలా ప్రేమగా నా కోసం పెట్టిన గుడ్డు. కాలుతుంది కదా, పెద్ద తేడా ఏం లేదు. మావాడు ఎక్స్పర్ట్, మంచిగానే అండి, బాగుంది. ఇది ఇందాక దయ్యం కోసం పెట్టిన గుడ్డేనా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ గుడ్డు పెట్టిన వాళ్ళు ఎవరో అమాయకంగా మీరు 7 రూపాయలు 8 రూపాయలు నష్టపోయారు. ఓకే, థ్యాంక్ యూ జాక్ పెద్దోడా, థ్యాంక్ యూ రా.